ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించనున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వంటి అంశాల సాధనకు అడుగులు వేసే విధంగా కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు. కొత్త కాకినాడలో గల ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటిపాక మధు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన ప్రజా ప్రతినిధులంతా రాష్ట్ర ప్రయోజనాల సాధనకు నడుం బిగించి పనిచేయాలని మధు కోరారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తే మా సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక మూడోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు. నితీష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మద్దతు వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ అధికారంలో ఉంటున్నారు. మీ గవర్నర్ చంద్రబాబు చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, కడప స్టీల్ ఫ్యాక్టరీ. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది మంచి అవకాశం కాబట్టి, మీరు చాలా సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఈ 5 కోట్ల ప్రజలు మీతోనే నడుస్తారు. దయచేసి మీరు మోడీ ప్రమాణ స్వీకారం ముందే మన డిమాండ్స్ పెట్టి మద్దతు తీసుకుంటే బాగుంటుంది ఏమనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అందుకని ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. నిరాశ నిస్పృహలు గెలుపుకోవడంలో డెమోక్రసీలో సహజంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధికి, ఈ కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను. తాటిపాక మధు.